అధ్యక్ష, ఈరోజు మాట్లాడటానికి అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదములు అధ్యక్ష. అధ్యక్ష, క్రిందటి ప్రభుత్వంలో ఏ విధంగా దారుణాతి దారుణాలు, దుర్మార్గపు పనులు అందరికీ తెలుసున్న విషయం. ఆఖరికి మీకు బాగా ఎక్కువ తెలుసు అందరికంట. అట్లాగే మాచర్ల ఎమ్మెల్యే గారు వారికి కూడా పూర్తిగా తెలుసు. అధ్యక్ష, అందరికీ తెలుసున్న విషయం వివేకానంద రెడ్డి గారి హత్య కేసు. ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటికి ఒక కొలిక్కి రాలేదు. దాంట్లో ఉన్న సాక్షులు కూడా పైకి వెళ్ళిపోతున్నారు అధ్యక్ష. మిస్టీరియస్ డెత్స్. ఈ మధ్య కూడా వాచ్మెన్ రంగన్న ఆయన కూడా మిస్టీరియస్ డెత్ కింద ఆయన పైకి వెళ్ళిపోయిన పరిస్థితి అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, దీనిపైన చూస్తే సుమారు 6 ఈ హత్య కేసుకి విట్నెస్లుగా ఉన్నవాళ్ళు 6 చనిపోవటం జరిగింది అధ్యక్ష. దీన్ని బట్టి ఎవరు చేశారనేది ప్రజలందరికీ తెలుసు, కానీ చట్టముకి తెలియనట్టుగా అనిపిస్తుంది అధ్యక్ష. ఇమీడియట్గా దానిపైన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఏ విధంగా కేసు సిబిఐలో ఉంది కాబట్టి మనం ఏమి చేయలేమనుకోవటమా, లేకపోతే సిబిఐ వాళ్ళని కూడా ఒత్తిడి తీసుకొచ్చి తొందరగా చేయమని, లేకపోతే కోర్టు ద్వారా డైరెక్షన్స్ ఇచ్చి చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఇది కనుక చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఫ్యూచర్లో కూడా మర్డర్లు ఒక అధికారంలో ఉన్నామని, లేకపోతే ఒక ఎమ్మెల్యే పొజిషన్లో ఉన్నామనో, ప్రతిపక్ష నేత పొజిషన్లో ఉన్నామనో వాళ్ళ చిన్నానికి కూడా ఇటువంటి పరిస్థితి వస్తే మరి ఎంత దారుణంగా ఉంది అనేది మీకు అందరికీ తెలుసు అధ్యక్ష. తప్పనిసరిగా గౌరవ మంత్రివర్యులు శ్రీమతి అనిత గారు తప్పనిసరిగా దీనిపైన ఏదో విధంగా చర్య తీసుకోవాల్సిందిగా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇంకా మిగిలిన విషయాలు రిపీట్ చేయకూడదు, మీరు టైం తక్కువ ఇచ్చారు కాబట్టి అధ్యక్ష నేను చాలా క్రిస్ప్గానే చెప్పేస్తాను అధ్యక్ష. అధ్యక్ష, ముందుగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో వారు ఆఫీసర్స్ వాళ్ళ బాధ ఏదన్నా ఉంటే బయటికి ఎవరితో చెప్పుకోవాలో తెలియనటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే పై అధికారికి చెప్తే వాళ్ళు ఏమని అంటారనో ఆ విధంగా వాళ్ళు మనసులో చాలా ఇబ్బంది పడుతూ మానసికంగా కృంగిపోయిన పరిస్థితి ఉంది అధ్యక్ష. పైకి మాత్రం మంచి డ్రెస్ ఉంటుంది, అన్నీ చాలా హంగామా ఉంటుంది అధ్యక్ష. కానీ వాళ్ళు పడుతున్న బాధలు మాత్రము చాలా ఇబ్బందిగా మనకు వింటే మాత్రం ఇబ్బంది వస్తుంది అధ్యక్ష. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అధ్యక్ష సుమారు 26 నుంచి 35 సంవత్సరాల వరకు ఈ ఇన్స్పెక్టర్స్ కింద పనిచేసి డిఎస్పీ ప్రమోషన్స్ పొందకుండా మన ఆంధ్ర రాష్ట్రంలో నిధులు నిర్వహిస్తున్నారు అధ్యక్ష. అదే సమయంలో అధ్యక్ష మనం ఒకటి గుర్తుంచుకోవాలి, 122 మందికి తెలంగాణ ప్రభుత్వము ఏదైతే వాళ్ళు డేట్ 23/3/2021లో డిఎస్పీ సూపర్ న్యూమరీ ప్రమోషన్స్ ఇచ్చారు అధ్యక్ష. అధ్యక్ష, మన రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇదివరకు 2014లో ప్రొసీడింగ్స్ 555/G3 డేటెడ్ 5/11/2014లో అధ్యక్ష ఈ సూపర్ న్యూమరీ పోస్ట్స్ ఇస్తూ సుమారు 165 మంది ఇన్స్పెక్టర్స్కి డిఎస్పీ ప్రమోషన్స్ వచ్చినాయి అధ్యక్ష. దాంట్లో వారికి సూపర్ న్యూమరీ ప్రమోషన్స్ వలన ప్రభుత్వానికి ఎటువంటి ఆర్థికమైన భారం కూడా ఏమీ ఉండదు అధ్యక్ష. తప్పనిసరిగా ఇది అనిత గారు గౌరవ మంత్రివర్యులు దీనిపైన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని చేయవలసిన ప్రమోషన్స్ చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే 1995 తర్వాత అధ్యక్ష అప్పటి నుంచి కూడా పనులు విధులు నిర్వహిస్తున్న వారికి ఇప్పటికీ కూడా ప్రమోషన్స్ లేకపోవడం అనేది వాళ్ళు మానసికంగా చాలా కృంగిపోయే పరిస్థితి ఉంది అధ్యక్ష. అధ్యక్ష, దయచేసి దీనిపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొకటి ఏదైతే వీఆర్లో ఉన్న పోలీస్ అధికారులకి కూడా ఇదివరకు 50% కనీసం శాలరీ ఇస్తామని చెప్పిన మాట వాస్తవం అధ్యక్ష. సభ ద్వారానే మేడం గారు చెప్పారు, కానీ ఇప్పటికీ కూడా అది అమలు జరగట్లేదు అధ్యక్ష. వీఆర్లో ఉన్నప్పుడు వాళ్ళు తప్పు చేయనప్పుడు ఖాళీగా ఉంచి, అంటే వారికి ఏదైనా అవసరమైతే అక్కడికి వారిని ఉపయోగించుకొని వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా ఉండటం అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఎందుకంటే నేను ఇదివరకు కూడా చెప్పాను అధ్యక్ష, దయచేసి వారికి శాలరీస్ ఇప్పించవలసిన అవసరం ఉంది అధ్యక్ష.
అట్లాగే అధ్యక్ష ఇంకా వెహికల్స్ విషయం వస్తే చాలా ఇబ్బందులు ఉన్నాయి అధ్యక్ష. ఆ వెహికల్స్కి ఆఖరికి సెల్ఫ్ ఇగ్నిషన్ కూడా ఉండదు అధ్యక్ష. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే అధ్యక్ష, ఇలాగ స్లోప్లో ఉన్నప్పుడు మా ఇంటి దగ్గరే 4th టౌన్ పోలీస్ స్టేషన్ ఉంది అధ్యక్ష. ఆ 4th టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఆ బండి ఎప్పుడు జీపు ఇలా డౌన్లో పెట్టి ఉంచుతారు. నేనేమో రోజు వెళ్ళటం రావటం అదే దారి అధ్యక్ష. ఒకసారి పిలిచి అడిగాను, ఎందుకే డౌన్లో పెడతారు, ఏదైనా ప్రాబ్లం వస్తే ఇబ్బంది కదా అంటే, సార్ ఎట్లాగ సెల్ఫ్ ఇగ్నిషన్ లేదు సార్, బండి ఎక్కిన తర్వాత తోసుకుని మేము స్టార్ట్ చేసేస్తాం సార్ అని చెప్పారండి. కాబట్టి మేడం గారు దయచేసి ఇప్పుడు డిమాండ్స్ కూడా చాలా పెద్ద అమౌంటే వచ్చింది అధ్యక్ష. 8,570 కోట్ల రూపాయలు ఈ డిమాండ్స్లో అడిగారు. దీంట్లో ఇదివరకు కూడా చెప్పడం జరిగింది, బడ్జెట్లో కూడా పోలీస్ వెహికల్స్ పెడతామని. మంచి వెహికల్స్ ఏదైతే తెలంగాణలో ఏ స్థాయిలో వెహికల్స్ ఉన్నాయో అటువంటి వెహికల్స్ కొని, లేకపోతే కొన్ని వెహికల్స్ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా తెప్పించి వారికి మంచి వెహికల్స్ ఇస్తే బాగుంటుందని చెప్పి తమరి ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అట్లాగే మేడం గారు గౌరవ మంత్రివర్యులు 300 లీటర్లు డీజిల్ ఇస్తామన్నారు అధ్యక్ష ఇదివరకు. కానీ ఇప్పటికీ కూడా డీజిల్ రావటం లేదు అధ్యక్ష. 300 లీటర్లు ఇవ్వటం లేదు. సో దయచేసి 300 లీటర్లు పెర్ మంత్ అధ్యక్ష. దయచేసి ఇప్పుడు 120 లీటర్లు 150 లీటర్లు ఇస్తున్నారు అధ్యక్ష. దయచేసి దాన్ని కూడా ఒకసారి తమరి ద్వారా మేడం గారి దృష్టికి తీసుకుని వెళ్తాను అధ్యక్ష. తర్వాత అధ్యక్ష, ఏదైతే పోలీసు కానిస్టేబుల్స్ ఉన్నారో అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది కాబట్టి హోమ్ గార్డ్స్ అధ్యక్ష, ఇదివరకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే హోమ్ గార్డ్స్ శాలరీస్ పెంచారు అధ్యక్ష. ఇప్పుడు వాళ్ళకి సుమారు 21,000 వస్తుంది అధ్యక్ష. పాత ప్రభుత్వం ₹1 కూడా పెంచలేదు. కాబట్టి మీ ద్వారా నేను కోరుకునేది కనీసము ఒక 25,000 రూపాయలన్న వారికి చేస్తే బాగుంటుందని చెప్పి మీ ద్వారా మంత్రి గారికి తెలియజేసుకున్నాం అధ్యక్ష. ఇంకొకటి ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే, ఈ పోలీసు కానిస్టేబుల్ దగ్గర నుంచి ఇన్స్పెక్టర్స్ వరకు అధ్యక్ష, గతంలో ఆరోగ్య భద్రత స్కీము అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అధ్యక్ష, ఆరోగ్య చికిత్స పరిధి 8 లక్షలు ఉండేది అధ్యక్ష. కానీ దుర్మార్గపు ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో దాన్ని ₹1,00,000కి కుదించేసింది అధ్యక్ష. కేవలం ₹1,00,000. దీనివల్ల కుటుంబంలో అనారోగ్య పరిస్థితిలో ఉన్న వారికి వైద్యం చేయించుకునే ఇబ్బంది వస్తుంది అధ్యక్ష. తర్వాత అధ్యక్ష,